నమస్తే. వెల్కమ్ టు రుద్ర టీవీ. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు అనే డైలాగ్ చాలా సార్లు వినే ఉంటారు. తాజాగా ఏపీ అసెంబ్లీలో డీసీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల్ని చూస్తే ఇదే ఫీల్ కలిగినా ఆశ్చర్యం అక్కర్లేదు. తిరుమల లడ్డు కల్తీనేయపై జనసేనాని చేసిన వ్యాఖ్యలకు రకరకాల అర్థాలు తెరపైకి వస్తున్నాయి. అవేంటో ఇక్కడ మనం చెప్పుకుందాం. అసలు పవన్ ఏమన్నారు అనేది చూస్తే ఈ లడ్డు కల్తీ నెయ్యి విషయంలో పేరు చెప్పకుండానే జగన్ తెలిసి చేసి ఉండకపోవచ్చని, టీడీపీ పాలక మండలి అధికారులే ఈ తప్పిదానికి పాల్పడి ఉండొచ్చని అన్నారు. అంతేకాదు ఆలయాల కూల్చివేత సహా అనేక అంశాలపై తాను ఏనాడు జగన్ ని డైరెక్ట్ గా తప్పు పట్టలేదని అన్నారు. జగన్ స్వయంగా కావాలని ఈ తప్పులకు పాల్పడి ఉండకపోవచ్చు అని అన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే చాలా కాలంగా ఆయన వైసీపీపై చేస్తున్న ఆరోపణలన్నీ తూచ్ అన్నట్లు మాట్లాడారు. ఈ మాటల్ని ఆయన యథాలాపంగా అనలేదు. కావాలనే ఇంటెన్షనల్ గానే అన్నారు. అందుకే 2, 3 సార్లు చెబుతూ మళ్లీ మళ్లీ అన్నారు. తద్వారా ఆయన వైసీపీపై చేస్తున్న ఆరోపణలకు జనసేన దూరం జరుగుతోందనే సంకేతాలు ఇచ్చేశారు. ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం వీళ్ళందరితో అంటే ఎక్కడా కూడా ఈ సభ సాక్షిగా చెప్తున్నాను, ఇది ప్రజలకు కూడా తెలియాలి. ఎక్కడా కూడా గత ప్రభుత్వం తాలూకు హెడ్ చేసిన వ్యక్తి చేశారని ఎక్కడ కూడా నేను ప్రత్యేకించి మాట్లాడాలి. నేనేం చెప్తాను, టీటీడీ పాలక మండలి బాధ్యత ఇది. మీరు కూర్చోబెట్టి మీరు బాధ్యత తీసుకొని వాళ్ళ పార్టీ ఆ ప్రభుత్వం స్థాపించినప్పుడు వాళ్ళ నియమించిన పాలక మండలి వాళ్ళు చేసిన తప్పులకి సింపుల్ ఏం చేయాలి అధ్యక్ష, ఒక ఇంటర్వ్యూలో కూడా నన్ను అడిగితే నేనేం చెప్పానంటే, యూ మీన్ టు సే యూ గోయింట్ టు బ్లేమ్ ద పర్సన్ హూ హెడెడ్ ద లాస్ట్ గవర్నమెంట్ అంటే మై ఇంటెన్షన్ ఇస్ నాట్ దట్. మై ఇంటెన్షన్ is always to say that who did this, who are the perpetrators. A perpetrators is more or less they are the TTD board. Let them be accountable for that. ఎక్కడా కూడా నేను ఈ వ్యక్తి గురించి మేము మాట్లాడలేదు, ఎందుకంటే డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ ఉందని మనం చెప్పట్లేదు అది, ఎందుకంటే వాళ్ళు నియమించిన బోర్డు ఇది. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ కూర్చోబెట్టి ఎక్కడా కూడా సింపుల్గా ఏం చేయాలి దీక్ష, నిజంగా నేనేం చెప్పాను ఆ ఇంటర్వ్యూలో కూడా, ఆయనే తప్పు, నాకు సంబంధం లేదు, మేము పలానా టీటీడీ బోర్డు చేసింది ఇది, ఆ టీటీడీ బోర్డు మీద మీరు నిష్పక్షపాతంగా ఒక కమిటీ వేయండి, ఆ దోషులు శిక్ష పడేలా చేయండి, వాట్ ఎవర్ దాని అవుట్కమ్ ఏముంటే దాన్ని బయట పెట్టండి, ఇంత సింపుల్ తేల్చేయచ్చు. ఈ వ్యాఖ్యల్ని ఎలా అర్థం చేసుకోవాలి? పవన్ కళ్యాణ్ అమాయక నేత కాదు. ఆయన ఏం మాట్లాడినా దాని వెనుక పెద్ద వ్యూహమే ఉంటుంది. అందుకే ఈ వ్యాఖ్యలపై పెద్ద చర్చ జరుగుతోంది. ఒక కోణం ఏంటంటే లడ్డూ కల్తీ విషయంలో జంతువుల కొవ్వు కలవలేదు కాబట్టి అలా కలిశాయి అని అదే పనిగా ఆరోపణలు చేసిన టీడీపీకి అది నెగటివ్ అయింది కాబట్టి ఆ నెగటివ్ తమ పార్టీకి రాకుండా అంటకుండా ఉండేలా జాగ్రత్త పడుతూ జనసేన ఆ విమర్శల నుంచి దూరం జరుగుతోందని, అలా వైసీపీకి టార్గెట్ అవ్వకుండా ఉండేందుకే పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడారనే విశ్లేషణ తెరపైకి వస్తోంది. దానివల్ల భవిష్యత్తులో రాజకీయ వైరుధ్యం అనేది టీడీపీ వైసీపీ మధ్య ఉంటుంది. జనసేన 2 పార్టీలతోనూ శత్రుత్వం లేకుండా కొనసాగే ఛాన్స్ ఉంటుంది అని పవన్ కళ్యాణ్ వ్యూహం కావచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అప్పుడే ఇలా ఆలోచించటం అతిశయోక్తి అనిపించవచ్చు. కానీ రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు అంటుంటారు. ఏపీలో టీడీపీ, వైసీపీ రెండింటిలో ఏది అధికారంలోకి రావాలన్నా ఇప్పుడు జనసేన కీలకం. ఎందుకంటే ఈ పార్టీకి 20% దాకా ఓట్లు ఉన్నాయి. పైగా ప్రజల్లో పాజిటివ్ ఫీల్ ఉంది. కాబట్టి ప్రభావం చూపిస్తోంది. 2014లో జనసేన టీడీపీ కలవడం వల్ల టీడీపీ అధికారంలోకి వచ్చింది. 2019లో టీడీపీతో జనసేన కలవలేదు. ఫలితంగా వైసీపీ అధికారంలోకి వచ్చింది. 2024లో మళ్లీ టీడీపీతో జనసేన కలిసేసరికి కూటమి అధికారంలోకి వచ్చింది. ఈ లెక్కలను బట్టి జనసేన ఏ పార్టీతో కలిస్తే ఆ పార్టీకి ప్లస్ అవ్వగలదని అనుకోవచ్చు. ఇలా ఎందుకు జరుగుతోందంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవాలా వద్దా అనేది డిసైడ్ చేయడంలో జనసేన కీలక పాత్ర పోషిస్తుంది. అందువల్ల టీడీపీకి జనసేన కీలక పార్టీ. నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన టీడీపీని వదిలేసి వైసీపీతో కలిస్తే అది వైసీపీకి ప్లస్ అవ్వగలదనే విశ్లేషణ ఉంది. అయితే అలా పవన్ కళ్యాణ్ చేస్తారా అనేది ఇప్పుడే తెలియదు. పవన్ కళ్యాణ్ వచ్చే 15 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది అని తరచూ అంటున్నారు. ఈ వ్యాఖ్యల్ని బట్టి జనసేన, టీడీపీ 15 ఏళ్ల పాటు కలిసి ఉంటాయి అని పవన్ అంటున్నారు అనే అర్థం వస్తోంది. కానీ మరో అర్థం ఇప్పుడు వస్తోంది. 15 ఏళ్ల పాటు అయితే టీడీపీ లేదా వైసీపీతో కలిసి జనసేన కూటమిగా ముందుకు వెళ్లి అధికారంలో ఉండగలదు అని పవన్ అంటున్నారా అనే ప్రశ్న తెరపైకి వస్తోంది. ఈ విపరీత అర్థాలు ఎందుకు అంటే కారణం పవన్ చేసిన తాజా వ్యాఖ్యలే. ఆయనే ఈ వ్యూహాల తేనెతిట్టను కదిపారు.
పవన్ కళ్యాణ్ ఉద్దేశం ఎలా ఉన్నా అసెంబ్లీలో ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం టీడీపీకి ఇబ్బందిగా మారాయి. మొదటి నుంచి టీడీపీ టార్గెట్ వైసీపీయే. కానీ పవన్ కళ్యాణ్ ఇప్పుడు రూట్ మార్చారు. వైసీపీని బయట పెట్టేస్తున్నారు. ముఖ్యంగా జగన్ తప్పేమీ లేదు అంటున్నారు. అలా అనడం ద్వారా ఆయన టీడీపీకి షాక్ ఇచ్చినట్లయింది. ఇది కూటమి కలిసి సాగే అంశంపై కూడా అనుమానాలు రేకెత్తిస్తోంది. పార్టీలన్నీ సఖ్యతతో ఉంటే వాటి మధ్య చిచ్చు పెట్టేందుకే ఇలాంటి విశ్లేషణలను తెరపైకి తెస్తున్నారు అనే వాదన కూడా ఉంటోంది. భవిష్యత్తులో ఏమవుతుందో ఎవరికీ తెలీదు. బట్ ఇప్పటి నుంచి ఏపీ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారతాయని మాత్రం అనుకోవచ్చు. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ.